హాయ్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, ఇది తోటకూర. ఇది మా తోటలో వెళ్ళింది, మా గార్డెన్లో తెంచుకొచ్చిన. ఫ్రెండ్స్, మీకు ముచ్చట చెప్తా నేను. ఏంటిదంటే, ఒక అత్త కోడలు ఉంది. అయితే వాళ్ళత్త ఏం ఏం సంపాదించలేదు పాపం. ఆమెకి ఫస్ట్ నుంచి ఇక కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉండేది. ఎట్లనో 4 పిల్లలు కన్నది. వాళ్ళని సాదుకొని పెద్ద చేసి ఆమె ఇంకా పిల్లలు పెద్ద చేసుకునేసరికి సరిపోయింది. ఆమె ఆస్తులు ఏం సంపాదించలేదు. అయితే ఒక 40 సంవత్సరాల కింద జరిగిన ముచ్చట చెప్తాను ఫ్రెండ్స్ మీకు. అయితే ఏమైందంటే, ఇక పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. 2 బిడ్డలు 2 కొడుకులు, 3 కొడుకులు, అట్లా 3 కొడుకులు 2 బిడ్డలు, 5 పెళ్ళిళ్ళు అయినాక ఇక ఎక్కడోళ్ళు అక్కడ మంచి సంసారం చేసుకుంటారు, మంచిగానే ఉన్నారు. ఈలోపు ఇంకా పెద్ద కోడలు ఇల్లు కట్టుకుంది. మంచిగా ఇల్లు కట్టుకున్నాక ఈ మిగిలిన వాళ్ళు ఇల్లు కట్టుకోలే, వాళ్ళు ఇక్కడ కిరాయికుంటారు. అయితే ఒకరోజు ఏమైందంటే, ఆమెకి ఏదో జబ్బు చేసి చనిపోతే మిగిలిన వాళ్ళకి ఇల్లు లేవని, ఆ కొడుకు ఇల్లు ఉందని అత్తని పెద్ద కొడుకు ఇంటికే తీసుకుపోతే కోడలు ఏం చేసింది, ఆమె కట్టించిన ఇల్లు కాదు ఇది, నేను కట్టుకున్న ఇల్లు, ఆమె ఇంట్లో పండుకోబెట్టొద్దు, బయటనే పండుకోబెట్టమని బయట ఇంట్లో పండుకొని చచ్చిపోయినామని పడుకోనియలే. వాళ్ళ అత్తని పండుకోనియలే. కోడలు పండబెట్టినీళ్ళ శవాన్ని పండబెట్టినాక బయట పండబెట్టి ఇక బయట నుంచే పడేసి అందరు తిట్టి, ఇంకా సాటుగా తిట్టిరు, ఎవరు ఎదురుగా తిట్టలేదు. అయితే ఏమైందంటే, ఇంకా ఒకరోజు ఇక అట్లనే ఆమెని పడేసినాక ఒక 4-5 సంవత్సరాలు అయిపోయినాక వాళ్ళమ్మ చనిపోతుంది. వాళ్ళమ్మకి ఎవరు లేరు, ఈమె ఒక్కతే. అయితే వాళ్ళమ్మని కూడా ఏం జరుగుద్దంటే, ఈమెకు పిల్లలు పెళ్ళికి వచ్చిర్రు. అయితే పెళ్లి సంబంధాలు వచ్చినాయి. ఈ పెళ్ళి కుదిరితే వాళ్ళ పెళ్లి చేయడానికి సంవత్సరం దాకా కుదరదు, ఇంట్లో మండ పెడతాను. వాళ్ళ అమ్మని తీసుకొని రోడ్డు మీద చచ్చిపోయినామని రోడ్డు మీద పడుకోబెట్టిరు. అయితే దీంట్లో నేను చెప్పింది ఏంటంటే, ఏ విధంగానైనా కానీ అత్తని ఇంట్లో నా ఇల్లు కొడుకు సంపాదించిన ఇంట్లో పడుకొని బయట అట్లా వండుకోబెట్టింది. సొంత కొడుకు సంపాదించి కోడల ఆ జాతిగా. ఇప్పుడు అదే తన తల్లికి కూడా అదే గతి పట్టింది. ఏ రూపంలోనైనా కానీ ఆ కర్మ అనేది తన తల్లికి కూడా చూపించింది కదా ఫ్రెండ్స్. అందుకని ఎప్పుడైనా సరే అత్త అమ్మ ఇద్దరు ఒకటే. అత్త కోడల్ని కూతురులాగా చూసుకోవాలి, అత్తని అమ్మలాగా చూసుకోవాలి. మన అమ్మ మన అత్త ఇద్దరు సమానం అని ఏ ఇంట్లోనైతే ఉంటారో ఆ ఇల్లు చాలా సుఖ సంతోషాలతో ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే అత్త చావాలనుకుంటే అమ్మ చచ్చినని సామెత వెనకట పెద్దలు కానీ చెప్పలేదు. అందుకనే ఎప్పుడైనా సరే మనం అత్తని అమ్మని ఒకలాగానే చూసుకోవాలి. అది ఫ్రెండ్స్, అట్లయితేనే మంచిది. ఓకేనా ఫ్రెండ్స్?